ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాస ప్రణీతమైన శ్రీమద్భాగవత కథాసారము అందరికీ అందించే ప్రయత్నం చేయుచున్నాము. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదించుచు మీ పిల్లలకు మరియు ఇతరులకు అందరికీ దీన్ని అందించే ప్రయత్నం చేయండి. ఆ వాసుదేవుని యొక్క అనుగ్రహం వల్ల సమస్తమైనటువంటి జనులకు శుభ పరంపర ఏర్పడును. ఆ వాసుదేవుని యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుచున్నాము. కదంబసోన కొండలం సుచారుగండ మండలం వ్రజాంగనైక వల్లభం నమామి కృష్ణ దుర్లభం. యశోదయా సమోదయా సగోపయా సనందయా యుతం శుభైకదాయకం నమామి గోపనాయకం. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మనకి వరలక్ష్మీ వ్రతం కూడా వస్తుంది. శ్రావణ మాసం, శ్రవణ నక్షత్రం పౌర్ణమి ఎందుకు కలిగిన మాసం శ్రావణ మాసం అన్నారు. మరి శ్రీ గురుభ్యో నమః, పితృభ్యో నమః, మాతృభ్యో నమః, ఋషిభ్యో నమః. వ్యాస భగవానుడు కూడా ప్రణామం సమర్పించుకుంటూ స్వామిని పునఃపునః ప్రార్థిస్తూ మనం ఈరోజు భాగవతంలో నాభాగ అంబరీషుల యొక్క వృత్తాంతంలో మనం పెడుతున్నాం. ఇది నవమస్కందం. ఇంకా దశమస్కందంలో స్వామి గురించి లీలా విశేషాలే ఉంటాయి. ఈ నవమస్కందంలో నాభాగుడు అనేవాడు, ఇతడు వైవస్వత మనువు గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు కూడా నడిచేది కూడా వైవస్వత మన్వంతరే కలియుగే అంటాం మనం. ఇప్పుడు వైవస్వత యొక్క మనువు కాలంలో మనం ఉన్నాం. ఈ వైవస్వత యొక్క పుత్రుడు ఎవరయ్యా అంటే నభగుడు అనేవాడు. నభగుడు యొక్క పుత్రుడు నాభగుడు అనేవాడు. నాభాగ అనేవాడు అనమాట. నభగుడు అనేవాడు ఒకడు. ఈ నాభాగుడు ఏం చేశాడంటే గురుకులానికి వెళ్ళాడు, అక్కడే ఉండిపోయాడు. గురువుల వద్దే విద్య నేర్చుకోవడం కోసం ఈ నాభాగుడు వెళ్ళాడు. మిగిలిన సోదరులంతా ఏం చేశారు? తండ్రి యొక్క ఆస్తి, తన దగ్గర ఉన్న సంపదలన్నీ అందరూ పనిచేసుకున్నారు. ఈ నాభాగుడికి ఏమీ ఇవ్వలేదు. ఇవ్వకుండా సంపదలన్నీ పనిచేసుకున్న తర్వాత కొంతకాలానికి నాభాగుడు తిరిగి వచ్చాడు. సరే, ఇతను ఏం చేశాడు? సోదరులు వచ్చి, ఏమయ్యా మీరందరూ పనిచేసుకున్నారు, నా భాగం ఏది అని కావాలంటే నాన్నగారిని అడుగు అని చెప్పి నభగుడి దగ్గరికి వీడిని పంపారు. నభగుడికి నమస్కారం చేసి, నాన్నగారు మరి నా యొక్క భాగం ఉండాలి కదా, ఆస్తి అందరూ ధనాన్ని పంచుకున్నారు, నాకు ఇవ్వలేదు, అంచేది నాకు నా భాగం ఇప్పించండి అని తండ్రి గారిని అడిగాడు. తండ్రి గారు అన్నారు, నాయనా ఇక్కడికి దగ్గరలో అంగిరస గోత్రజులు ప్రతిభావంతులైన వారు ఒక యాగాన్ని చేస్తున్నారు. ఆ యాగం చేసేటప్పుడు చాలామంది బ్రాహ్మణులు కావాలి, చాలా రకాల ధర్మ సందేహాలు ఉంటాయి, ధర్మ సందేహాలు చెప్పాలి, దాంట్లో అనుభవం కలిగిన వారు ఉండాలి. అనుభవం అంటే పూర్వం నుంచి యజ్ఞయాగాది క్రతువులు చేసే వాళ్ళని కావాలి. శృక్ అంటే ఏంటో తెలియదు, శ్రోవం అంటే తెలియదు, హోత అంటే తెలియదు, ఏమిటి శ్రౌతము అనేది బాగా తెలియాలి. వేదము చదవడం వేరు, శ్రౌతం వేరు, స్మార్తం వేరు. వేదం అనే దాంట్లోంచే శ్రౌతం అంటే శృతులు, వేదముల ద్వారా యజ్ఞయాగాది కర్తవులు ఎలా చేయాలని శ్రౌతం అనే శాస్త్రం. స్మార్తం అంటే పుణ్యవాచనము, వివాహము, ఉపనయనము, మన మానవుల యొక్క సంస్కారాలు, నిత్యము మనం ఆచరించే కర్మలన్నీ కూడా స్మార్త కర్మలు. ఈ స్మార్త కర్మల్లోనే పితృదేవతల కర్మలు కూడా ఉంటాయి. కానీ
శ్రౌత కర్మలు అనేవి ప్రత్యేకం. వారు యజ్ఞం చేసేటప్పుడు 6వ రోజు అంతా వాళ్ళకి ఇబ్బంది కలుగుతోంది. ఎలా చేయాలో వాళ్ళకి తెలియట్లేదు, తికమక పడిపోతున్నారు. నువ్వు వారి దగ్గరికి వెళ్ళి ఆ మహాత్ములకు వైశ్వదేవానికి సంబంధించినటువంటి సూక్తాలు అంటారు, ఆ సూక్తాలను వివరించు వారికి. అలా వివరించడం ద్వారా వారి యజ్ఞాన్ని పూర్తి చేస్తారు. యజ్ఞం అయిపోయిన తర్వాత కొంత ద్రవ్యం మిగులుతుంది, ఆ ద్రవ్యం నీకే ఇచ్చేస్తారు అన్నారు. అదే నీ ఆస్తి అనుకో అనేప్పటికీ ఈ నాభాగుడు అనేవాడు వారి దగ్గరికి వెళ్ళారు. వారి చేత యజ్ఞం చేయించాడు. యజ్ఞం పూర్తయింది. పూర్తయిన తర్వాత వాళ్ళ సందేహాలన్నీ తీర్చాడు. వాళ్ళు చాలా ఆనందపడి మిగిలినటువంటి యజ్ఞం కోసం వచ్చినటువంటి ధనం ఉంటుంది. యజ్ఞం అనేది సాధారణంగా ఈ సోమయాగము ఇటువంటి యాగం చేసేవారంతా కూడా కొంత యాచన చేయవలసి వస్తుంది. అడుగుతారు, యజ్ఞం చేస్తున్నాం సహాయం చేయండి అని. యజ్ఞం అనేది లోక సంరక్షణార్థం కోసం చేసేటువంటిది. దాంట్లో చాలామంది యజ్ఞ భాగాన్ని పొందుతారు. ఆ యజ్ఞ భాగం మనం పొందాలి అంటే మనం దక్షిణ ఇవ్వాలి. మనం ద్రవ్యం ఇస్తే దాంట్లో భాగం, ఆ పుణ్యం మనకి వస్తుంది. మనం అన్ని రోజులు ఉపవాసాదులు చేసి అంత దీక్షగా చేయగలమా? చేయలేము. అలా యజ్ఞం చేసేవారికి సహాయం చేయడమే. అలా మిగిలినటువంటి ధనం మళ్ళీ వాళ్ళు ఇచ్చేస్తారు, వాళ్ళ దగ్గర ఉంచుకోరు ఈ ధనాన్ని. యజ్ఞం పూర్తయిన తర్వాత ఎంత కావాలో అంతటే పెట్టుకుంటారు, మిగిలి తీసుకోరు. ప్రతిగ్రహణ దోషం అని ఓ దోషం ఉంటుంది. వారికి ఎంత కావాలో అంత తీసుకుని మిగిలింది వదిలేస్తారు, వాళ్ళు ఇచ్చేస్తారు. అప్పుడు ప్రతిగ్రహణ దోషం ఉండదు. అంటే దానం పట్టే దోషం, వారికి మించినటువంటిది పుచ్చుకున్నారనుకోండి దోషం వస్తుంది. ఇది దాచుకోవాలి, మా అబ్బాయిలకి పనిచేస్తుంది, మా మనవలకు పనిచేస్తుందంటే అది దోషమట. మానవుడు తన జీవన విధానానికి సంపాదించి అడిగి యాచించిన దానికి తప్పులేదు. ఇప్పుడే ఉంటాయి, 2 ఇళ్ళు ఉంటాయి. కార్డు చూస్తే తెల్ల కార్డే, అన్నీ వ్యాములే. కానీ బయట యాచన చేస్తూ ఉంటారు చాలామంది. ఒక ట్రైన్లో ఒక ఆవిడ ఇలా యాచన చేస్తూ ఉంటే ఏమయ్య పాపం అని అనుకుంటే ఆవిడకి 4 ఇళ్ళు ఉన్నాయట. ఆవిడకి 4 కోట్ల ఆస్తి ఉందట. ఏం చెప్తాం? ఆ యాచన అనేది ఒక మనిషికి అలవాటు, అది మనం ఏం చేయలేం. దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకోకూడదు. అంటే అంతకన్నా మహాపాపం ఇంకోటి లేదన్నారు. ఆ పాపాన్ని మనం ఎందుకు స్మరించాలి? ఈయన మిగిలిన ధనవంతానికి ఇచ్చేస్తారని చెప్పారు. ఆ యజ్ఞం పూర్తయిపోయింది. ఆ యజ్ఞావశిష్ట ధనాన్ని స్వీకరించే సమయంలో ఒక నల్లని పురుషుడు ఉత్తర దిక్కు నుండి వచ్చేట. వాళ్ళు డబ్బు ఇచ్చేస్తున్నారు ఈయనకి. యజ్ఞావశిష్టమైనటువంటి ధనం తీసుకువెళదా అనే సమయంలో ఉత్తర దిక్కు నుండి ఒక నల్లని పురుషుడు వచ్చి ఈ ధనం అంతా నాదే అన్నాడు. ఈయన భాగుడు అన్నాడు, ఈ ధనం నాకు ఋషులు సమర్పించారు కావున ఇది నాదే అని ఇతను అన్నాడు. ఆ ఉత్తర దిక్కు నుంచి వచ్చినటువంటి పురుషుడు ఉంటాడు కదండి, వాడన్నాడు, ఈ గొడవ పెరిగింది. వాడేమో నాదంటాడు, ఉత్తర దిక్కుని వచ్చిన పురుషుడు. ఈ నా భాగుడు ఋషులు నాకు ఇచ్చారు, నాది ఈ ధనం అంటాడు. ఏం చెయ్యాలి? యజ్ఞవాస్తుగతం సర్వం ఉచ్ఛిష్టం ఋషయ క్వచిత్ చిక్కుర్విభాగం రుద్రాయ సదేవ సర్వమరాతి. వచ్చినవాడు ఏమన్నాడు, మీ నాన్నగారి దగ్గర వెళ్ళి అడుగు, మీ నాన్నగారే చెప్తారు అని ఆ వచ్చినటువంటి ఉత్తర దిక్కు నుంచి వచ్చినటువంటి పురుషుడు చెప్పాడు. ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. చక్రు విభాగం రుద్రాయ సదేవ సర్వమరహతి నాభాగస్తం ప్రణమ్యాహ తవేశ కిల వాస్తుకం ఇత్యాహ మే పితా బ్రహ్మన్ శిరసా త్వాం ప్రసాదయే. నాన్నగారు ఇలా ఉత్తర దిక్కు నుంచి ఒక ఆయన వచ్చాడు. ఈ ఋషులేమో నాకు ఇచ్చారు, ఈ డబ్బు ఏమో నాకు ఇచ్చేయమని ఆయన అంటున్నాడు, ఇది ఎవరిదండి అన్నాడు. తండ్రి అన్నాడు, నాయనా ఆ ఉత్తర దిక్కు నుంచి వచ్చింది వాడు ఎవరో కాదయ్యా, పరమేశ్వరుడు. యజ్ఞావశిష్టం అంతా ఆయనకే చెందుతుంది అన్నాడు. అయ్యబ్బా పోయి నేను తీసుకున్నాను ఏమిటని తండ్రి మీద కోప్పడలేదు, ఆ ఋషుల మీద కోప్పడలేదు. శంకరుడి దగ్గరికి పట్టుకెళ్ళి ఇదంతా మీదేనటండి, మా నాన్నగారు చెప్పారు, తప్పకుండా తీసుకోండి అని చెప్పి నా భాగుడు సమస్తమైనటువంటి సంపదల్ని అతనికి ఇచ్చేశాడు.
ఎవరికి? ఆ పురుషుడికి. ఆయనే పరమేశ్వరుడు. ఎత్తే పితావత్ అధర్మం త్వంచ సత్యం ప్రభాషసే దదామితే మంత్రదృశే జ్ఞానం బ్రహ్మ సనాతనం. నాయనా, నువ్వు సత్యం పలికావు. సత్యం పలకడమే కాదు, మళ్ళా పట్టుకొచ్చి యథార్థంగా దీన్ని ఇచ్చేసావు. ఈ పురుషుడు వెళ్ళి తండ్రి దగ్గర మాట్లాడలేదు. మీ నాన్నగారు చెప్పినట్టు చెయ్యమని చెప్పాడు, అంతే. ఇతను మరి తండ్రి ఏమన్నాడు? వరే ఆయన దేరా ఈ సొమ్ము మంది కాదన్నాడు. అంటే గవగవ ఏం చేశాడు? పట్టుకొచ్చి మళ్ళా ఆయనకి ఇచ్చేశాడు. ఓ పరమేశ్వరా, ఆయన పరమేశ్వరుడు చెప్తున్నాడు ఇతనితోటి, సత్యం ఉక్తం నా భాగా. మీ తండ్రి గారు ధర్మం గురించి చెప్పారు, నువ్వు సత్యమే పలికావు. అంచేత నీకు బ్రహ్మజ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాను. యజ్ఞ పరిశిష్టమైన ఈ ధనాన్ని నువ్వే తీసుకో. ఈ ధనం అంతా కూడా నువ్వే తీసుకో, నీకు బ్రహ్మజ్ఞానాన్ని చెప్తున్నాను అన్నాడు. సరే, ఇక్కడ ఏమిటయ్యా విశేషం? ఎందుకు ఈ నాభాగుడి యొక్క వృత్తాంతం తెలుసుకోవాలి అంటే, భాగవతంలో ఇది ప్రత్యేకంగా చెప్పారు. చదువు రానటువంటి, విద్యలో మంచి ర్యాంకు రానటువంటి వారు, జ్ఞానాన్ని పొందలేనటువంటి వారు, విద్యావంతులు కానివారు, మందబుద్ధి కలిగిన వారు ఈ నాభాగుడి యొక్క వృత్తాంతాన్ని ఉదయం సాయంకాలం తప్పనిసరిగా వినాలట. ఆయన అంతర్ధానం చెందాడు. ఏతతో సంస్మరేత్ ప్రాతః సాయంచ సుసమాహిత కవిర్భవతి మంత్రజ్ఞో గతించైవ తథాత్మనః. మంచి జ్ఞానవంతుడవుతాడు, మంచి ఆత్మజ్ఞానవంతుడవుతాడయ్యా. పాండిత్యం కలిగిన వాడవుతాడు. వేదాలన్నీ కరతలామకం అవుతాయి. ఆ రోజుల్లో వేదాలు అనుకోండి, ఈ రోజుల్లో జ్ఞానము, విజ్ఞానము, విద్య అన్ని యొక్క సంపదలు మనకి జ్ఞానవంతులు కావాలంటే ఈ నాభాగుడి యొక్క చరిత్ర ప్రాతకాలమయందు సాయంకాలమయందు తప్పనిసరిగా స్మరించాలి అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అంబరీషోపాఖ్యానంలోకి పెడుతున్నాం మనం. అంబరీషోపాఖ్యానం. అంబరీషో మహాభాగా సప్తద్వీపవతీ మహీం అవ్యయాంచ శ్రియం లబ్ధ్వా విభవంచాతులం భువి. ఈ అంబరీషుడనే మహానుభావుడు సప్తద్వీపాలు కలిగినటువంటి ఈ భూములంతా కూడా ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తూ ఉన్నాడు. శ్రీమన్నారాయణుడి యందు సదా భక్తి కలిగి ఉంటాడు. ఎల్లప్పుడూ సమస్తమైనటువంటి ప్రతి ప్రాణిలో కూడా శ్రీమన్నారాయణ్ణి దర్శిస్తూ ఉంటాడు. అంబరీషుడి యొక్క మనస్సంతా కూడా నిరంతరము శ్రీకృష్ణుడి యొక్క పాదముల వద్దే తన మనస్సుని ఉంచి ఆయన నాలుక పైన ఎంతసేపు గోవింద 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 అని ఆ సర్వేశ్వరుడి యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటాడయ్యా. పాదౌ హరే క్షేత్రపదానుసర్పణే శిరో వృషీకేశ పదాభి వందనే కామంచ దాస్యే నతు కామ కామ్యయా యథోత్తమ శ్లోక జనాశ్రయారతి. ఎల్లవేళలా భగవంతుడి యొక్క పాద పద్మాల్ని ఆశ్రయించుకునేటువంటి వాడయ్యా. శ్రీహరి పాద పద్మాల్ని సమర్పించుకుంటూ ఉంటాడు. దీనికి ఒక్క శ్లోకం చెప్పారు. జిఫే కీర్తయ కేశవం. నోటితో ఆ స్వామి నామాన్ని స్మరించాలట మనకిచ్చిన అవయవాల ద్వారా. జిఫే కీర్తయ కేశవం సురరిపుం చేతో భజ శ్రీధరం. నీ మనసు నిండా స్వామి యొక్క రూపమే ఉండాలి. పాణ్యంద్వంద సమర్చయ. నీ రెండు చేతులతో స్వామిని పూజించాలి. పాణ్యంద్వంద సమర్చయ అచ్యుత కథా స్తోత్రద్వయత్వం శృణు. నీ చెవుల ద్వారా స్వామి యొక్క కథలే వింటూ ఉండాలి. స్తోత్రద్వయత్వం శృణు. విష్ణులోకయ లోచనద్వయ. నీ నేత్రాలతో స్వామినే చూడు. హరేర్గచ్ఛాంగ్రి యుగ్మాలయం. నీ పాదముల ద్వారా విష్ణు క్షేత్రాల్ని విడుతూ ఉండు. జిగ్రగ్రాణ ముకుంద పాద తులసీ
నీ ముక్కు ద్వారా విష్ణుమూర్తి యొక్క ఆ తులసినే పీలుస్తూ ఉండు. నామం జిగ్రగ్రాన ముకుంద పాద తులసీం మూర్ధన్నమాదోష్టజం అన్నారు. ఎల్లవేళలా నిరంతరము స్వామి యొక్క నామము, స్వామిని మనస్సు యందు తలుచుకోవడం, ఏది చేసినా కృష్ణార్పణము అని చెప్పి భావంతో ఉన్నాడయ్యా. అంబరీషుడు షడ్గుణైశ్వర్య సంపన్నుడై తన కార్యక్రమాలన్నిటికీ త్రికరణ శుద్ధిగా ఆ స్వామికే సమర్పిస్తూ ఉన్నాడు. యజ్ఞేశుడు, యజ్ఞపురుషుడు అయినటువంటి శ్రీమన్నారాయణుణ్ణే పూజిస్తూ బ్రాహ్మణుల యొక్క వశిష్ఠాది మహాముల యొక్క ఆదేశానుసారము సప్త దీపాలు కలిగినటువంటి భూమిలో తన రాజ్యాన్ని పరిపాలిస్తూ వారి యొక్క అనుగ్రహంతో ఆ ఋషులు చెప్పిన విధంగా యజ్ఞాంగ దక్షిణలతో అనేకమైన అశ్వమేధ యాగాలు కూడా చేసిన వాడయ్యా. అశ్వమేధ యాగ ఫలము ఋత్విజులు ప్రజలు చక్కగా వస్త్రాభరణాలు ధరించి దేవతలతో సహా పాల్గొనేవారట. ఇది చేసినటువంటి యజ్ఞయాగాది క్రతువుల్లో యస్య క్రతుషు గీర్వాణై సదస్యా ఋత్విజోజన తుల్య రూపాశ్చ నిమిష వ్యదృశ్యంత సువాసస. మంచి వస్త్రాలు కట్టుకున్నవారు, ఆ ప్రజలంతా కూడా మంచి అందంగా ఉన్నవారు, సౌందర్యవంతులై దివ్యమైనటువంటి ఆభరణాలతో వస్త్రాలతో ఇవన్నీ కూడా ఆ యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనేవారట. ఈ అంబరీష మహారాజు భక్తి యోగం చేత శారీరకంగా, మానసికంగా, వాచికంగా సధర్మాన్ని అనుష్ఠిస్తూ ఆ భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకుంటాడు. గృహేషు దారేషు సుతేషు బంధుషు ద్యుపోత్తమస్యంజనవాజిపత్తిషు అక్షయ్యరత్నాభరణాయుధ దిషు అనంతకోశేష్వకరోదసమ్మతి. ఆయన గృహాలు, భార్యాపుత్రులు, బంధువులు, రథ గజాశ్వ సమూహాలు, అపారమైన రత్నాభరణాలు, ఆయుధాలు, ఇవన్నీ కూడా అన్నీ కూడా సమృద్ధిగా కలిగిన వాడు అనన్యమైన భక్తితో ఉన్నాడు. తస్మా అదాత్తు హరిశ్చక్రం ప్రత్యనీక భయావహం. అంబరీషుని యొక్క భక్తికి మెచ్చుకుని శ్రీహరి సుదర్శన చక్రాన్ని పంపేడయ్యా. హరిహి ఆరాధయిషు కృష్ణం వైశ్యాతుల్యశీలయా యుక్త సంవత్సరం వీర దధార ద్వాదశీ వ్రతం. హరిహి ఆరాధయిషు, విష్ణుమూర్తిని ఆరాధించాలని ఆ భార్యతో, ఉత్తమరాలైనటువంటి భార్యతో, గుణవంతురాలు శీలవతి, గొప్ప భర్త యొక్క మనస్సుని తెలిసి ఆచరించేటువంటి మహాపతివ్రత శిరోమణితో యుక్త సంవత్సరం వీర, ఒక సంవత్సర కాలాన్ని దధార ద్వాదశీ వ్రతం, ద్వాదశీ వ్రతాన్ని చేశాడు. వ్రతాంతే కార్తికే మాసి త్రిరాత్రం సముపోషిత స్నాత కదాచిత్ కాళింద్యాం హరిం మధువనే అర్చయతు. ఆ వ్రతం పూర్తయిన తర్వాత 3 రాత్రులు ఉపవాసం ఉన్నవాడై కాళిందీ నదిలో స్నానం చేసి మధువనంలో విష్ణుమూర్తిని పూజిస్తూ ఉన్నాడు. తద్గదాంతర్భావేన పూజయామాస కేశవం బ్రాహ్మణాశ్చ మహాభాగాన్ సిద్ధాన్ అర్థానపి భక్తిత. ఆయన ఆ 3 రోజులు కూడా ఆయన చేతికి అసలు వెన్నుముక లేదంటారే, ఏది అడిగితే దానం ఇవ్వడమే. గవాం రుక్మ విషాణం రూప్యంఘ్రీణం సువాససాం. చాలామంది ఆ గోదానం చేస్తూ ఉంటారు. ఆవును తోలుకు రావయ్యా అంటారు, గోవును దానం చేసి 1000-1500 ఇచ్చి వదులుచుకుంటారట. అసలు అటువంటి దానం చేయకూడదన్నారు.
మరి ఎటువంటి దానం చెయ్యాలయ్యా? గవాం రుక్మవిషానీనాం, గోవులు. ఆ గోవులకి ఏమిటయ్యా అంటే బంగారపు తొడుగులు పెట్టాలట. ఆ కొమ్ములకి, కొమ్ము దానం చేయకూడదు. ఆ కొమ్ము పైన బంగారపు తొడుగులు పెట్టాలి. వెండి అలంకారాలతో కూడిన కాలు గిట్టలు పెట్టాలి. చూడ ముచ్చట గలిపేటువంటి వస్త్రాల్ని ఆ గోవుల మీద వెయ్యాలి. లేగ దూడలతో ఉండాలి. అవి సాధు స్వభావం కలిగి ఉండాలి. సమృద్ధిగా పాలు ఇచ్చేవి ఉండాలి. అటువంటి ధేనువుల్ని దానం చెయ్యాడయ్యా. ఆ పాలు పెతకడానికి తగినటువంటి పాత్రలు ఇవ్వాలి. అది గోవుకి, దానికి ఆహారం కూడా ఇవ్వాలి. చెప్పాలంటే ఇన్ని చెయ్యాలయ్యా. గోవు అంటే ఊరికే దానం చేయడం కాదు, ఇటువంటివన్నీ కూడా దానం చేశాడు. అనేక మందిని పూజించాడు. మహావిష్ణువుని పూజించాడు. అందరినీ. ఆ స్వామిని ఇప్పుడు కూడా షోడశోపచారాల చేత పూజ చేస్తూనే ఉన్నాడు. ఇటువంటివన్నీ దాన ధర్మాలు చేస్తున్నాడు. ప్రాహిణోత్ సాధు విప్రేభ్య గురుయేషన్యద్భుతానిషటు భోజయిత్వా ద్విజానగ్రే స్వాద్వర్ణం గుణవత్తమో. వచ్చిన వారికి అందరికీ కూడా మృష్టాన్న భోజనాలు పెట్టాడు. ఇళ్ళు ఇచ్చాడు. ఆ బ్రాహ్మణులకి అందరికీ కూడా ఇళ్ళని ఇచ్చాడట. మృష్టాన్న భోజనాలు పెట్టాడు. దక్షిణాది దాన ధర్మాలతో సంతృప్తి చేశాడు. ఆ బ్రాహ్మణుల యొక్క అనుమతిని గైకొని అంబరీషుడు ద్వాదశి పారణకు సన్నిధుడయ్యేడట. తమ లబ్ధ కామైరనుజ్ఞాత పారణాయ ఉపచక్రమే తస్య తర్యతిథి సాక్షాత్ దూర్వాస భగవానభూత్. లబ్ధ కామైరనుజ్ఞాత, అందరి యొక్క అనుమతి తీసుకున్నాడు. ఆయన పాలన చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ లోపల దూర్వాస మహాముని వచ్చాడు. ఆ వచ్చిన వాడిని, ఎటువంటి వాడు భగవత్ స్వరూపుడైన దూర్వాస మహాముని వచ్చాడు. తం ఆనర్చ అదితం భూప, ఆ వచ్చినటువంటి రాజుగారు ఆ వచ్చినటువంటి ఆ దూర్వాసుని పూజించి ప్రత్యుత్థాన ఆసనారహణై, కూర్చోడానికి కుర్చీ, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, ఆసనం మొదలైనవన్నీ ఇచ్చి ఏయాచే అభ్యవ్యవహారాయ పాదమూలం ఉపాగత. ఆ దూర్వాస మహాముని యొక్క పాదాల వద్దకు వెళ్ళి ఆయన్ని యాచించాడు. ఏమని? ఈరోజు నేను భోజనం పెడుతున్నాను, తప్పకుండా నా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించండి అని. ప్రతినంద్య తద్యాజ్ఞాం కర్తుమావశ్యకం గతః. ఆయన ఓకే, తప్పకుండా నేను వచ్చేస్తాను ఆయన, నువ్వు పిలవడం ఏంటి, నీ రాకపోవడం ఏమిటి, అంచేత వస్తాను, కానీ ఒక్క చిన్న పని ఉన్నది. నిమ మధ్య బృహజ్జాయన్ కాలింది సలిలేసుబే, ఆ దగ్గరలోనే కాలింది నది ఉన్నది. ఒక మధ్యాహ్న సంధ్యావందం లాంటిది చేసుకుని నేను ఇప్పుడే వచ్చేస్తానని చెప్పి వెళ్ళాడు. ముహూర్తార్థావశిష్టాయాం ద్వాదశ్యాం పారణం ప్రతి చింతయామాస ధర్మజ్ఞో ద్విజైః తద్ధర్మ సంకటే. ఏమిటయ్యా ఎంతసేపటికి కాళిందిలో మునిగేడు, రావట్లేదు. ఇంకా మరి ద్వాదశి పారణ సమయం పూర్తయిపోతుంది. ఇక్కడ ఏకాదశి ఉపవాసము చేసిన వారు ద్వాదశి వెళ్ళిపోకుండా భోజనం చేయాలి. ఇంకా చాలా తక్కువ సమయం ఉన్నది. ఈయన అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి? కాళింది నదిలోకి వెళ్ళాడు స్నానం చేయడానికి. తీరా రాలేదు. బ్రాహ్మణాతిక్రమో దోషో ద్వాదశ్యాం యదపారణే యత్కృత్వా సాధు మే భూయాత్ అధర్మో వా మాం న స్పృశేత్. అప్పుడు ఏం చేస్తాడు? బ్రాహ్మణుల్ని, పండితుల్ని, విద్వాంసుల్ని, జ్ఞానవంతులందరినీ కేకేశాడు. బ్రాహ్మణుని భోజనానికి పిలిచాను నేను, ఆయనేమో నదికి వెళ్ళాడు, రావట్లేదు. ఇటు చూస్తే ద్వాదశి సమయం పూర్తయిపోతోంది. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఈ ద్వాదశిని పూర్తి చేయాలా అంటే భోజనం చేయాలి.
భోజనం చేస్తే బ్రాహ్మణుడు భోజనాన్ని పిలిచి భోజనం పెట్టలేదనే పాపం వస్తుంది. యత్ కృత్వా సాధుమే భూయాత్ అధర్మో వా నమాం స్పృశేత్. ఏది చేస్తే నాకు మంచి జరుగుతుంది? ద్వాదశి పూర్తి చేయనా, బ్రాహ్మణుడికి భోజనం పెట్టనా అని ఆ యొక్క మహానుభావులందరినీ ఎవరు అడిగారు? ఈ అంబరీషుడు అడిగాడు. అడుగుతుంటే వారు ఏం సమాధానం చెప్పారు? ఆ వచ్చినటువంటి దూర్వాసుడు ఏ విధంగా ఆయన మీద కోపాన్ని చెందాడు, స్వామి ఏ విధంగా సుదర్శన చక్రం చేత వారిని రక్షించేటటువంటి ఉపాఖ్యానం అంతా కూడా మళ్ళా రేపు మనం తెలుసుకుందాం. మరి ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలి. చూసారా, అంబరీషుడు లాంటి వాడిని స్వామి ఎంత కటాక్షిస్తారో. అంచేత నీవు అనన్యమైన భక్తితో సదా స్వామిని స్మరిస్తే, నీ మనసు స్వామి మీద పెడితే, నీ పనులు మనస వాచ కర్మణ నువ్వు చేసే పనులన్నీ స్వామి మీద ఉంచితే ఆ స్వామి నీ పనులన్నీ చేస్తారయ్యా. ఆయన భక్తవత్సలుడు, భక్తులకి ఏమి కావాలో ఆయనే చూస్తారట. అంచేత మన మనస్సుల్ని ఎప్పుడు కూడా స్వామి యందు ఉంచాలని చెప్పి కోరుకుంటూ, ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం మీకు మాకు రావాలని, ఆ అనుగ్రహం స్వామివారి యొక్క అనుగ్రహం ప్రాప్తించాలని చెప్పి కోరుకుంటూ రేపు మరలా మిగిలినటువంటి భాగం అందిద్దాం. ఈ యొక్క అంబరీషోపాఖ్యానం చాలా గొప్పది. అంచేత ప్రతి ఒక్కరికి అందివ్వండి అని చెప్పి తెలియజేస్తూ, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.